సో ఆ క్రమంలో ఇదంతా ఎందుకు చెప్తున్నా ఏంటిది అనేది ఆ ట్రోలర్ని చూపెట్టే ముందు వీళ్ళు కంప్లైంట్ చేసింది ఒకటి చూపెడదాం. ఓకే, ఇది ఎవరు చేయట్లేదు. సో ఇది కూడా ఉమెన్ మీద, అది ఏ అమ్మాయి అయినా సరే, ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్తే ఇట్లా అమ్మాయిని ఎంత దారుణంగా అదే నేను అబ్జర్వ్ చేసిన మిత్రులు, ఈ ఒక్క ఇన్సిడెంట్ అంటలేదు తులసి చంద్ గారిని నేను గతంలో నుంచి కూడా అబ్జర్వ్ చేసిన. ఓకే, ఒకటే ఒక విషయంలో ఆమె నేను మద్దతు ఇచ్చిన వాడిని ఏంటంటే బీజేపీ వాళ్ళు చేసే కొన్ని యొక్క ఏమంటారు దోపిడీ కానీ ఈ మతం చుట్టూ తిప్పేటి కానీ ఒక విత్ ఫ్యాక్ట్స్ మంచిగా సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్తుందని నేను మద్దతు ఇచ్చిన గతంలో. ఓకే, ఓకే, సో అంతవరకే. కానీ ఇక వాళ్ళందరూ పోలీసు కేసులు వేసి వాళ్ళని నాశనం చేయాలని నేను అప్పుడు కోరలేదు, ఇప్పుడు కోరతలేను. నా మీద ఎన్ని ట్రోల్స్ చేసినా ఎస్, దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఐ హ్యావ్ ద రైట్ టు బ్లాక్ దెమ్ ఆర్ ఐ హ్యావ్ ద రైట్ టు కౌంటర్ దెమ్. ఓకే, సో ఆ క్రమంలో ఈమె ఏది ఆడ ఒక గుడి ఉంది అని ఎవరికి తెలియదు దామగుండంలో. ఆ గుడి పేరు మీద 3000 ఎకరాలు ఉంది అని ప్రజల్ని ఏమార్చి అప్పుడున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావుని, సంజయ్ అక్కని, విమలక్కని, అరగోపాల్ సార్ని వీళ్ళందరినీ తప్పుదో పట్టించి ఇందిరా పార్క్ లో ఒక ఉద్యమమే స్టార్ట్ చేసింది. ఓకే, అట్లనే ఏది మరి ఆంధ్రప్రదేశ్లో నావికా కేంద్రం ఉంది, తమిళనాడులో కోయంబత్తూరులో అక్కడ ఇట్లాంటి రాడార్ కేంద్రం ఉంది, ప్రపంచంలో అంతటా అన్ని దేశాలకు ఉన్నది. భారత ఆర్మీకి సంబంధించింది. ఆడ పెద్దగా చేస్తుంది ఏం లేదు. ఎన్ని చెట్లు కొట్టేస్తే అంతకంటే ఎక్కువ చెట్లు వేరే దగ్గర పెడతారని చెప్పారు. వాళ్ళు ఉండడానికి కాంప్లెక్స్ అక్కడ అధికారులు ఉండడానికి కావాల్సిన ఇప్పుడు డిఆర్డిఓ ఉంది. ఓకే, సిమిలర్లీ సో అక్కడ ఉండే వాళ్ళ కోసం నివాసం తప్ప మిగిలిన ఏవి టవర్లు పెడతారు తప్ప చెట్లు కొట్టేయరు. ఓకే, సో అయినా అది కూడా అల్ట్రా లో అంటే చాలా లో ఫ్రీక్వెన్సీ అది తరంగాలు. ఓకే, సో అయినా సరే ఇడ పెట్టొద్దని మేము ఉద్యమం చేస్తుంది, ప్రజలు తప్పుతో పట్టిస్తుంది. సేమ్ వే మీరు ఆంధ్రప్రదేశ్ కొండి, ఎక్కువ ఈ ఇథనాల్ ప్లాంట్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఎక్కువ రైతులు ఉన్నారు, ఎక్కువ ఈ రైతుల నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ ని మనము ఇథనాల్ గా పెట్రోల్ బదులు ఇథనాల్ గా వాడుకునే ప్రయత్నం చేద్దామని అట్లా ప్రపంచం అంతా ఇప్పుడు అమెరికాలో మొక్కజొన్నని ఇథనాల్ గా మార్చుకుంటున్నారు. ఓకే, కార్న్ సిరప్ అట్లనే ఇథనాల్, తర్వాత మిగిలింది పశువులకు దానా. సో ఇట్లా ప్రపంచం అంతా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భూగర్భంలో ఉండేటువంటి పెట్రోల్ కొన్ని రోజుల తర్వాత అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వీ నీడ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అని చెప్పి అన్ని దేశాలు, లేకపోతే ఇది రైతులకు కొంత అదనంగా ఆదాయం వస్తుందని చెప్పి అన్ని దేశాలు వాళ్ళకి తోచిన పంతాల్లో ప్రపంచంలో అంతటా ఈ ఇథనాల్ ప్రొడక్షన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అది కుల్ల పెడితే ఇలా ఆల్కహాల్ అయినా కుల్ల పెడితే ఫర్మెంటేషన్ చేస్తే వాళ్ళకెళ్ళి ఇది ఆల్కహాల్ వస్తున్నది. ఆల్కహాల్ కి కాన్సన్ట్రేషన్ ఎక్కువైనప్పుడు అది ఇథనాల్ గానో పెట్రోల్ గానో మారుతుంది, రైట్? సో యాసిడ్ గానో మారుతుంది. సో దీన్ని ప్రొడక్షన్ చేస్తే ప్రపంచం అంతా చేస్తున్నప్పుడు, భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాలు చేస్తున్నప్పుడు తెలంగాణలో అవి ఎత్తేయడానికి అక్కడ ఉన్న రైతులని రెచ్చగొట్టి ఇక్కడ మొత్తం ఇది ఏదో నష్టమైపోతుంది, రైతులకి వాళ్ళకి ఈ టెక్నాలజీ గురించి కానీ ఈ విషయం గురించి అవగాహన లేకుండా వాళ్ళని ఒక తప్పుదో పట్టించి అవి ఎత్తేసేదాకా వదిలిపెట్టకుండా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం పుట్టింది? రాయలసీమలో సమస్యలు లేవా? ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేవా? అంటే నువ్వు కంకణం కట్టుకున్నావా? ప్రజలను తప్పుదో పట్టిద్దామా? తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి కావద్దనా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, మన సచ్చీలత మన అంతరాత్మకు తెలుస్తుంది. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ అనే దుర్మార్గుడు 100 కోట్లు ఆ రోజుల్లోనే తీసుకున్నాడు. ఎంతమందిని ఎన్కౌంటర్ చేసిండు? గురుకులాలు పెట్టిన శంకరన్ మంచోడా ఈ గురుకులాల స్వేరో పేరు మీద ఆ పిల్లలు పెట్టే తిండిని దోసుకుంటున్నాడు. ఇవాళ పిల్లలకి కాంగ్రెస్ చెడ్డ పేరు తేవాలని పిల్లలకి అలా పురుగుల అన్నం వచ్చేటట్టు ఈ స్వేరాల ద్వారా చేయిస్తున్నాడు మంచోడా. టీచర్ల మాటలు పిల్లలు వినకుండా, గురుకులాల టీచర్లకు వినకుండా, లేకపోతే ఎంతో మంది గురుకులాల్లో ఉన్న టీచర్లని ఎంతో మంది అనుభవించిన ఈ ఆర్ఎస్ ప్రవీణ్ మంచోడ బీఎస్పీ పేరు మీద ఒక్కొక్కరి దగ్గర 35 లక్షలు వసూలు చేసినాడు. ఎంతో మందిని తోటి దళితులని ఎన్కౌంటర్ చేసినాడు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ మంచోడ. పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఎన్నుకోండి వానికి ఉన్న పాత కాంటాక్ట్లతోటి ఈ పోలీస్ వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ మంచోడ. ప్లీజ్ ఆన్సర్ ఆనెస్ట్లీ. ఐ హ్యావ్ ఎవిడెన్సెస్. ఒక్కొక్కరి దగ్గర బీఎస్పీ పార్టీ పేరు మీద 35 లక్షలు వసూలు చేసిండు ఒక పేదోళ్ళ దగ్గర. మరి ఏమి ఇప్పుడు బీఆర్ఎస్ తన ఐడియాలజీని మార్చుకోలేదు,
బీఎస్పీ తన ఐడియాలజీని మార్చుకోలేదు, బహుజనుల కోసమే పుట్టినా అని చెప్పినావు, ఇవాళ బీఆర్ఎస్కి ఎందుకు పోయినావు? ప్లీజ్ ఆన్సర్. అట్లాంటి వాడు ఈమెకు ఆదర్శం తులసి చంద్ గారికి. ఎంతమంది మహిళలు తమ యొక్క పురుషులని చంపేస్తే ఏది హనీమూన్ అని తీసుకుపోతే ఒక్క దాని మీద కథనం రాదు. వీళ్ళందరినీ ఏకం చేసేది మహువా మీడియా అని. ఏ స్త్రీ అయినా, అది ఏ భావజాలం అని ఉండని, రైట్ భావజాలం ఉండని, అంబేద్కర్ ఐడియాలజీ ఉండని, లెఫ్ట్ భావజాలం ఉండని, కమ్యూనిస్ట్ భావజాలం ఉండని, ఈ స్త్రీలందరూ ఏకమవుతారు. మీరు చూడండి, పక్కా బీజేపీ ఐడియాలజీ ఉన్న స్త్రీ కూడా ఈ స్త్రీల విషయంలో వచ్చేవరకు తులసి చంద్తో ఏకమవుతుంది. వై అంటే మేము మహిళలం ఏం చేసినా సమాజం ఏమనొద్దు. మగవాడికి స్వేచ్ఛ ఉందారయ్యా? ఇప్పుడు మన స్త్రీలను చూస్తున్నాం. ఏది అయ్యో మీరు ఎవరైనా చూడండి, ఇప్పుడు ఆమె సుష్మా భూపతి అని ఉంది, 2 పిల్లల తల్లి. ఓకే, ఆమె ఏం డ్రెస్సులు వేసుకుంటుందో మీరు చూడండి. లేకపోతే ఆమె పేరేంది, యాంకర్లు ఉన్నారు ఇక టీవీలలో వస్తే వాళ్ళందరూ, ఇక ఆమె అశురెడ్డి అని ఉంటుంది. లేకపోతే ఆమె ఈమె ఈ యొక్క యాంకరు ఆమె పేరేంది, శ్రీలేఖ, పేరు మర్చిపోతుంది. సో ఇట్లా ఎవరైనా చూడండి, తొడల పైకి దాకా వేసుకొని వాళ్ళు కూర్చుంటారు. నేనేం చేసినా కనిపిస్తే చూసుకో, కానీ నువ్వేమనద్దు, నా స్వేచ్ఛను తీసేయద్దు. ఎంతమంది మొగోళ్ళు ఆ యొక్క బరిబత్తలుగా లేకపోతే అంత పెద్ద షిడ్డీలు మెడ్డీలు వేసుకొని రోడ్డు మీదకి వస్తున్నారో మీరు చెప్పండి. మగవాడు అట్లా వస్తే తిట్టరావని? బుద్ధి లేదురా, మీ అయ్యా ఎట్లా పెంచిర్రా, గాడి కొడక, సమాజంలో ఎట్లుండాలి, డ్రెస్ సెన్స్ లేదురా అనరా మొగోని? కానీ ఆడమెకి మాత్రం ఆమె ఎట్లా డ్రెస్ వేసుకున్నా, బట్టలు ఇప్పుకున్నా ఎవడేమనద్దు. అంటే ఏం కోరుకుంటున్నావు నువ్వు? మగవాడికి రూల్స్ ఉన్నట్టుగా ఏ సమాజమైనా వెన్ యూఆర్ ఇన్ ఏ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అన్నప్పుడు, మగవాడికి అన్ని రూల్స్ వర్తించినప్పుడు ఆడదానికి వర్తించవా? అంటే నీకు విచ్చలవిడితనం ఇవ్వకపోతే వాడు ద్రోహి, వాడి మీద శిక్షించాలి. ఈజ్ దట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. అర్థమైందా? నువ్వు ఏదైతే అంటున్నావో, నీకు కొడుకున్నాడు కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, వాడికి వచ్చే కోడలో, వాడికి వచ్చే గర్ల్ ఫ్రెండో ఇట్లనే ప్రవర్తిస్తే నువ్వు అత్త రోలు ఉన్నప్పుడు ఇట్లా యాక్సెప్ట్ చేయగలుగుతావా? థింక్ ఆలోచించడం మిత్రులారా. పొలిటికల్ ఒపీనియన్, సోషల్ ఒపీనియన్, తన పర్సనల్ ఒపీనియన్, ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా. సో అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు, అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా చూడండి సార్. అంటే చూడండి మిత్రులారా, బెట్టింగ్ యాప్స్కి ఈ యొక్క ఏమంటారు, ఇది ట్రోల్స్కి ఏమైనా లింక్ ఉన్నదా చెప్పండి. కామన్ సెన్స్. ఓకే, బెట్టింగ్ యాప్స్ కూడా ఏది వాళ్ళు ఇష్టంతో చేసుకుంటున్నప్పుడు వానికి బుద్ధి ఉండాలి. అక్కడ చట్టమే లేదే, గవర్నమెంటే వానికి అలో చేసింది కదా. ఆ గేమింగ్ కంపెనీ దగ్గరనే మోడీ యొక్క ఏది డబ్బులు తీసుకున్నాడు కదా. బెట్టింగ్ యాప్లో దగ్గర వాడు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోలే, వాడి పర్మిషన్ రద్దు చేయమని గవర్నమెంట్ని, అయిపోయింది కదా. గేమింగ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వకమని గవర్నమెంట్ని. వాని దగ్గర పైసలు తీసుకుంటున్నాడు వాడు, వానికి పర్మిషన్ ఇస్తున్నాడు వాడు. సో అంటే ఎవ్వరు తప్పు కాదు, గేమింగ్ కంపెనీ పెట్టినది తప్పు కాదు, వాని దగ్గర పైసలు తీసుకొని వానికి పర్మిషన్ ఇస్తున్న గవర్నమెంట్ తప్పు కాదు. కానీ వాడి రెండు పైసల కోసం వాడు ప్రమోట్ చేసినదే తప్పు. వీడి స్వచ్ఛందంగా అలా నష్టం జరుగుతుంది, అలా పైసలు రావని తెలిసినా వీడు ఆడినది తప్పు కాదు. అంటే రేపు ఏమంటారు, ఇవాళ గేమింగ్ అన్నాడు రేపు లిక్కర్ మానేయమంటాడు, రేపు ఇంకోటి మానేయమంటాడు. ఏం చేయాలి వాడు? గడి విక్కుట కూర్చోవాలన్నా, వాని స్వేచ్ఛను అన్ని తీసేస్తే. అరే ప్రతి ఒక్కడికి వాడికి తెలుసు కదా, దానివల్ల జరిగే నష్టం ఏంది, పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది తెలుసు కదా. వై దీస్ యొక్క ఏది ఎవరైనా సరే, ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళైనా అటు రైట్ ఐడియాలజీ ఉన్నవారైనా, సో వీళ్ళెవరు? ఈ సోషల్ పోలీసులు మాకెందుకు? రియల్ పోలీసులు ఉన్నారు కదా. మళ్ళీ ఈ మధ్యలో ఈ యొక్క ఈ ఏమంటారు అన్అఫీషియల్ పోలీసులు మోరల్ పోలీసులు మాకెందుకు? ప్రతి ఒక్కరికి తెలుసు కదా వాడికి అలా వచ్చే లాభం ఏంది, నష్టం ఏంది. మధ్యలో మీరెవరు ఈ మోరల్ పోలీసింగ్ చేయడానికి? ఆలోచించండి. నేను ఒకటే చెప్తా, ప్రజల యొక్క స్వేచ్ఛని తీసేయకూడదు. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. సో అనేక రకాలు. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయన సొంత పైసలతోటి 100 కార్లు కొనుక్కున్నాడు. నువ్వు వద్దు, మాకు తినడానికి తిండి లేదు, నువ్వు 100 కార్లు ఎందుకు, లేకపోతే అని చెప్పేందుకు నాకెక్కడిది? ఆయన కష్టపడ్డాడు, ఆయన సంపాదించుకున్నాడు, ఆయనకి ఏం చేయాలన్నది ఆయన ఇష్టం.
నేను ఎట్లున్నానో అందరు అట్లనే ఉండాలని కోరుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. ఆలోచించండి మిత్రులు. ఇప్పుడు ఏ క్రియేటర్ చేయట్లేదు మేడం, బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయట్లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ పట్టుకుంటే అందరూ అయిపోతారు. ఈ సోషల్ యొక్క మోరల్ పోలీసింగ్ అవసరం లేదు. ఓకే, రేపు ఏమంటారు, ఇలా ఇదే కంటిన్యూ అయితే ఏమంటారు, రేపు కోకు తాగితే నష్టం జరుగుతుంది కాబట్టి కోక్ను ప్రమోట్ చేయొద్దు అంటారు, వాడు సిగరెట్ ప్రమోట్ చేయొద్దు అంటారు. అవన్నిటి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ తోటి కొట్లాడండి, పర్మిషన్ ఇవ్వద్దని కొట్లాడండి ఒకవేళ నిజంగా దానివల్ల అంత నష్టం జరిగితే. అంతేగాని మధ్యలో ఈ ప్రమోషన్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చట్ట ప్రకారం ఎక్కడ తప్పు చేస్తున్నారు ఆలోచించమని కోరుతున్నారు. చెప్పాలి ఏదో చెప్పాడు, ఇతనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా, ఇన్ని లైక్స్, ఇంత వ్యూవర్షిప్ వచ్చింది కదా, అందులో ఇంకా 10 మంది సార్ అవన్నీ నేను ఇవ్వట్లేదు. విపరీతంగా చేస్తున్నారు సార్. అంటే వ్యూస్ మాటలు ఎంత ఎక్కువ ఉంటే అంత షేరింగ్ ఈజీగా ఫేమ్ కాదు వాళ్ళు షేరింగ్ చేసుకున్నా ఏమైతుంది నీకు? అంటే ఒక సామాన్యుడు, ఒక ట్రోలరు నీవు చేసే యాక్టివిజాన్ని ఆపగలుగుతాడా? నువ్వు చెప్పేది కరెక్ట్ ఉంటే, నువ్వు చెప్పేది న్యాయంగా ఉంటే, అంటే ఒక సామాన్యులు, ఒక సామాన్య పౌరులు, ఒక ట్రోలరు వాడు చెప్పే ఇల్లాజికల్ది వాడికి సపోర్ట్ చేస్తారా? నువ్వు చెప్పేది లాజికల్ ఉందా లేదా అనేది సంబంధం లేకుండా ఆలోచించండి. అంటే ఈమెకైతే చెప్పుకునే హక్కు ఉంటుంది కానీ వాడికి చెప్పుకునే హక్కు లేదంట, ఉండొద్దంట. వెరీ ఏమంటే సెల్ఫిష్. సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించలేదు, నా ట్యాక్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారిథం సపోర్ట్ చేస్తుంది. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాళ్ళు మాట్లాడే బూతులన్నీ కూడా చూపిస్తుంది అల్గారిథం. సో దే యూజింగ్ అల్గారిథం చూపెట్టలేదు అనుకోండి, ఒక వీడియో వైరల్ అయింది. ఇప్పుడు నిన్న మాట్లాడిన ఒక ఆమె డాన్స్ చేసింది, వైరల్ అయింది. అంటే ఇప్పుడు అందులో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటే, లేకపోతే అందులో ఏమైనా లాజికల్ పాయింట్ ఉంటే అది వైరల్ అవుతుంది. అలా ఏది లేకపోతే వైరల్ కాదు. ఓకే, సింపుల్. ఓకే, కాబట్టి నిన్ను ట్యాగ్ చేసినా ట్యాగ్ చేయకపోయినా అది అందులో విషయం ఉంటే వాడు చూస్తారు, అలా విషయం లేకపోతే చూడరు. దాంట్లో నీకొచ్చే నష్టం ఏందమ్మా? నీకు ఎట్లయితే స్వేచ్ఛ ఇచ్చిందో యూట్యూబో సోషల్ మీడియానో వాడికి కూడా స్వేచ్ఛ ఇచ్చింది. నీకు నచ్చిందో నీకు ట్యాగ్ చేసుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వానికి కూడా ట్యాగ్ చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది కదా. యూ కెన్ బ్లాక్ హిమ్ కదా. ఆలోచించండి మిత్రులారా. సోషల్ మీడియాలో మీరు దీని గురించి ఎట్లా పెడతారో అట్లనే ఈ ఇష్యూ గురించి కూడా ట్వీట్ చేస్తే బాగుంటుంది సార్. చెప్పుతో కొడతాను నేను బోల్డ్గా కాదు, ఆ మాత్రము వాడికి నచ్చినట్టు ఆ మాత్రం మాట్లాడక చెప్తా కొడతా ఇంకేదో చెప్తారు కదా. సో ఆ మాత్రం ఇవి తీసుకోవడానికి మీరు సిద్ధంగా లేకపోతే మీరు మీ ఇంట్లో ఉండండి. మీరు మీ యాక్టివిజం బంద్ చేసుకొని మీ వంటలో మీ యొక్క మహిళల కార్యక్రమాలు ఏవో చేసుకోండి. పబ్లిక్ లైఫ్లోకి వస్తే పువ్వులు వేస్తాడు, రాళ్ళు వేస్తాడు. అన్నిటినీ సమానంగా తీసుకునే శక్తి నీకు ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ వాడు ఫిజికల్గా నీ మీద దాడి చేయనంత, భౌతిక దాడులు చేయనంత వరకు, యాసిడ్ తెచ్చి నీ మీద పోయినంత వరకు, నీ ఇంటి చుట్టూ తిరగనంత వరకు, ఓకే, ఫిజికల్గా నీకు థ్రెట్ లేనంత వరకు, ఓకే, ఫిజికల్గా నీ దగ్గరికి రానంత వరకు, వాడు నోరుతోటి ఏమన్నా చెప్పుకొని యూ కెన్ ఇగ్నోర్ హిమ్, యూ కెన్ బ్లాక్ హిమ్. వాడికి ఆ యొక్క పనికిరాని ఎదవలకి అంత నువ్వు వానికి అంత వాని వాల్యూని నువ్వు పెంచి వాడు నిన్ను కంట్రోల్ చేసే స్థాయికి వాని స్థాయిని నువ్వు పెంచాల్సిన అవసరం లేదు. వాడి స్వేచ్ఛను తీసేసే హక్కు నాకు లేదు. ఓకే, కాబట్టి నీకెంత స్వేచ్ఛ ఉందో వాడికి కూడా అంతే స్వేచ్ఛ ఉండాలి. సింపుల్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అదే ప్రజాస్వామ్యం యొక్క అందం.